సారంగపూర్ మండలం పెంబెట్ల గ్రామంలోని దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయానికి స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి దర్శించుకుని దేవాలయానికి కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు 86 లక్షల నిధులతో గోపురం మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా నిర్మాణ పనులను పరిశీలించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులు కోరుకున్న వారికి కొంగు బంగారంలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పెంబట్ల దుబ్బరాజేశ్వర స్వామి ఆలయమని, ఇలాంటి దేవానికి కాంపౌండ్ వాల్ గోపురం లేదని స్థానిక నేతలు కల్వకుంట్ల కవితకు దృష్టికి తీసుకురాగా ఆమె స్పందించి 86 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఆమె గుర్తు చేశారు. నిర్మాణ పనులు వేగంగా జరిగి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వచ్చే మహాశివరాత్రి కల్లా భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అదేవిధంగా బీర్పు లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి, జగిత్యాల పట్టణంలోని గుట్టరాజేశ్వర స్వామి దేవాలయానికి మరియు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాలకు కూడా నిధులు మంజూరు చేశారని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు సారంగపూర్ మండలంలోని శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మన పరమాత్ముని మా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, పెద్దలందరితోటి కలిసి శివుణ్ణి దర్శించుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు సారంగపూర్ మండలమే, ఓన్లీ సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ, అదేవిధంగా ముఖ్యంగా మా ఇంటి దైవం దుబ్బరాజేశ్వర స్వామి, మరి ఎవరైతే ప్రజలు ఏది కోరుకున్నా కూడా వాళ్ళకు కోరుకున్న కోరికలు తీరే విధంగా మరి ఇంటికి కొంగు బంగారం మరి ఈ యొక్క దుబ్బరాజన్న అని చెప్పేసి పిలుస్తారు. ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక తీర్చే దైవం ఇలా దుబ్బరాజరాజేశ్వర స్వామి అని చెప్పేసి మరి ప్రగాఢంగా నమ్మి భక్తులందరూ కూడా ఇక్కడికి శివరాత్రిలో అయితే అసలు సందు కూడా లేకుండా, అంటే మరో దక్షిణ కాశీగా ఇలా దుబ్బరాజేశ్వర స్వామి, వెమ్లవాడ అయితే దాని తర్వాత దుబ్బరాజరాజేశ్వర స్వామిగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గొప్పగా మరి ఆరాధిస్తారు. అటువంటి దైవం మరి పరమాత్ముడు ఇక్కడ ఉండడం మా అందరి అదృష్టం. మరి ఇవాళ ఈ యొక్క దేవాలయానికి గోపురం లేదు, గాలి గోపురం లేకుండే, చుట్టూ కాంపౌండ్ వాల్ లేకుండే కొంచెం అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. ఇలా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టది అనే విధంగా మరి ప్రపంచంలో, దేశంలో ఎక్కడైనా కూడా శివుడు ఆజ్ఞ లేకపోతే చీమైనా ఉంటుంది. ఇలా శ్వాస పీల్చుతున్నాం, వదులుతున్నాం, బతుకుతున్నాం అంటే పరమాత్ముని దయ. కాబట్టి ఈ పరమాత్ముని చుట్టే కాంపౌండ్ వాళ్ళు లేదు, ఇక్కడ గాలి గోపురం లేదని చెప్పేసి మన పార్లమెంట్ సభ్యురాలు, అప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మేడం గారికి తెలుపగానే మరి ఇంత వైభవం ఉన్నటువంటి, ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి దుబ్బరాజన్న ఆలయానికి మరి 86 లక్షల రూపాయలు అడిగిన వెంటనే 86 లక్షల రూపాయలు ఇవాళ కవితక్క గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ మేము మరి ఆ పనులను ఏ విధంగా జరుగుతున్నాయి, మరి శివరాత్రి వచ్చే లోపల ఈ పనులను వేగవంతం చేసి మరి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని చెప్పేసి కోరడం జరిగింది. పనులు కూడా మరి వేగవంతంగా జరగాలి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా జరగాలని చెప్పేసి, శివరాత్రికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కవితక్క గారు ఆదేశాల మేరకు మరి చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఇవాళ కవితక్క గారు అంటే ఆధ్యాత్మికత, ప్రజలందరూ కూడా మరి బాగుండాలని కోరుకునేటువంటి గొప్ప నాయకురాలు. ఆధ్యాత్మికంగా మరి ఇవాళ బీర్పూర్ నరసింహస్వామి టెంపుల్ అయితేనేమి, అక్కడ జైత్యాల్లో గుట్టరాజేశ్వర స్వామి టెంపుల్ కూడా 25 లక్షలు పెట్టిరు, ఇక్కడ బీర్పూర్ నరసింహస్వామికి పెట్టడం జరిగింది. అదేవిధంగా కొండగట్టులో మరి భక్తులందరూ కరోనా సమయంలో వెలవేలాడుతూ ఉంటే ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతే దాదాపు 81 రోజుల పాటు అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టినటువంటి గొప్ప ఆధ్యాత్మికత కలిగినటువంటి నాయకురాలు ఇవాళ కవితక్క గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా అభివృద్ధి కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆపద ఎక్కడ ఉన్నా కూడా
అక్కడ కవితక్క ఉంటుంది అని చెప్పేసి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ జైత్యాల, ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా ఎప్పుడొస్తుంది, మా అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది, అప్పుడు కవిత మేడం ఉన్నప్పుడు బాగుండే, ఇలా దుబ్బరాజన్న టెంపులే కాకుండా ఏ కుల సంఘం కావచ్చు, ఏ రోడ్డు అయినా, ఏ డ్రైనేజ్ అయినా కూడా ఇలా స్కూల్ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి స్కూలు కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 1,30,00,000 రూపాయలతోటి చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ముందట సీసీ డ్రైన్ కూడా మేము అప్పుడు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు 5 లక్షల నిధులు కేటాయించి మరి ఇక్కడికి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదేమైనా కూడా ఇవాళ కొంతమంది నాయకులు శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అవుతారు ప్రోటోకాల్. కానీ కవితక్క గారు ఇప్పుడు ప్రోటోకాల్లో జైత్యాల నియోజకవర్గానికి సంబంధించి లేకపోయినా కూడా అభివృద్ధి ఎవరు చేసిర్రు అని అంటే ఇలా జైత్యాల అభివృద్ధి ఎవరు చేసిర్రు, ఇలా దుబ్బరాజన్న ఆలయానికి 86 లక్షల నిధులు ఎవరు తీసుకొచ్చిరంటే అది కవితక్క గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా వారందరి పక్షాన కూడా కవితక్క గారికి మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఆధ్యాత్మికంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ఆపద ఎక్కడ ఉన్నా కావచ్చు అక్కడ కవితక్క గారు మరి ఆ యొక్క భగవంతుని ఆశీస్సులతోటి మళ్ళీ రావాలని చెప్పేసి మన అందరి మధ్యలో ఉండి మళ్ళీ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.